ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగా హిందూపురం పట్టణంలో నిరసన ర్యాలీ. విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టుల డిమాండ్. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిజంను కించపరిచేలా మాట్లాడిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయాలి. హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు ఇది రాష్ట్రంలో ఇటీవల కాలంలో పాత్రికేయుల మీద దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు విజయసాయి రెడ్డి గారు ముఖ్యమైన 3 ఛానల్స్ మీద ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడడం, నరకతాం చంపుతామని మాట్లాడడం చాలా ఇది దుర్మార్గమైన చర్య. ఈ మధ్యకాలంలో మీడియా మీద దుష్టశక్తులు ప్రభావం ఎక్కువైపోయింది రాష్ట్రంలో. మేము ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు ఖండిస్తున్నాం. నేను RJF రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడులను మధ్య పెనుగొండలో కూడా నేను ఇదే విషయంపై చర్చించాను. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ముఖ్యంగా ఆమె శాంతి అనే ఆమె మీద నాకు ఎటువంటి అక్రమ సంబంధాలు లేవంటే ఆయన DNAకి ఒప్పుకోవచ్చు కదా, ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటే DNAకి ఒప్పుకోలేకపోతే కారణం దీనికి సంబంధం ఉందనే కదా. దీనికి కాబట్టి నిజాలు నిరూపించుకోవాలంటే ఆయన ఖచ్చితంగా DNA టెస్ట్కి వస్తే ఆయనలో ఉండే నిజమైన శక్తి సామర్థ్యం, అదే నిజాయితీ తత్వం బయటపడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని DNA పరీక్షకు వస్తే ఆయనకు సంబంధం లేకున్నట్లు, లేకపోతే DNA పరీక్షకు వచ్చిందంటే ఆయన నిజంగా తప్పు చేసినట్లే. కానీ బహిరంగంగా ఈ మీడియా వ్యాప్తంగా నేను మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో దాడులు కానీ మా ఛానల్స్ మీద, మా పత్రికా స్వేచ్ఛ మీద మాత్రం ఎవరైనా ఈ ప్రభావం చూపిస్తే మేము తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఐక్యంగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.